ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. మరోసారి చదువుకుందామా? చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రభువా, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. గత 4-5 వారముల నుండి జయించువాని యొక్క రహస్యములను, క్యారెక్టర్స్ను, లక్షణములను నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రభువా, ఇంతవరకు సహాయపడిన దేవ, ఈ దినం కూడా సహాయపడుతూ రాము. చేరువచ్చిన నీ ప్రజలను బట్టి స్తోత్రములు. యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకో. మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ నీ ఆత్మతోనూ ప్రభా నీ సన్నిధితోనూ మమ్మల్ని నింపమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. జయించువాడు జయించువాని యొక్క లక్షణాలు. ఒక్కొక్క లక్షణమును ఒక్కొక్క వారం ఇటువైపు వేసుకుని పడక, ఒక్కొక్క వారము మీరే రాసుకున్నారు. నా జ్ఞాపకం తక్కువ కదా, మీరు చెప్పండి. మొట్టమొదటి లక్షణం ఏంటంట? జయించువాని, విక్టరీ త్రూ సెపరేషన్. ప్రత్యేకమైన జీవితం ద్వారా జయం కలుగుతుందని చూస్తూ వచ్చాం. రెండవది దీనత్వము ద్వారా విజయము, విక్టరీ త్రూ హ్యూమిలిటీ. నాలుగవది విశ్వాసము ద్వారా విజయము, విశ్వాసము ద్వారా విజయం. అంతేనా? క్రమంగా చెప్తున్నానా? మూడవది విశ్వాసము ద్వారా విజయం, విక్టరీ త్రూ ఫెయిత్. నాలుగవది గత వారం చూస్తూ వచ్చాం, నమ్మకత్వము ద్వారా. దేవునిది అయితేనేమో విశ్వాసత అంటాం, మనం చూపితేనేమో నమ్మకత్వం అంటాం. ఫెయిత్ఫుల్నెస్, విక్టరీ త్రూ ఫెయిత్ఫుల్నెస్. విశ్వాసము ద్వారా నమ్మకత్వము ద్వారా విజయం. ఈరోజు పాఠము పేరు ఏంటంటే అప్పగించుకునుడు ద్వారా విజయం. అప్పగించుకునుడు ద్వారా విజయం. ఈరోజు పాఠం పేరు. మరి బైబిల్ స్టడీ అంటున్నాం కదా, అందుకని పాఠం అంటున్నాను. ఈరోజు పాఠము పేరు అప్పగించుకునుడు ద్వారా విజయం. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు. జయించువాడు ఎక్కడికి వెళ్తాడు? పరదేశంలోనికి వెళ్తాడు. ఓ సందర్భంలో ప్రభు అన్నాడు, నేను ప్రభు దినం కొరకై వర్తమానం సిద్ధపడుతూ వస్తుంటే అక్కడ ఉంటే పేనిన సన్ననార అంటే ట్వైన్డ్ లైనిన్ అనే మాట ఉంది ఇంగ్లీష్లో. గత ఆదివారము ఆరాధన కొరకును బల్లవర్తమానం కొరకు సన్ననార అనే అంశం మీద మాట్లాడుకుంటూ వచ్చి, ఆ సన్ననార ఏముంది అంటే పేనినది అయి ఉండాలి. పేనడం అంటే అంటే ఇంగ్లీష్లో ఏమనుందంటే నీడిల్ వర్క్ అనుంది. నీడిల్ వర్క్ అంటే కుట్టడం. ఇవన్నీ ఇది అల్లిక పని. నీడిల్ వర్క్ అంటే నేను ఈ పేనిన దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో అని అంటే పేనుట అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారని నీడిలని మొబైల్లో గూగుల్లో చూస్తే నీడిల్ వర్క్ అంటే ఏంటంటే నీడిల్ వర్క్ అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ క్యామెల్ కెన్
పాస్ త్రూ ద హోల్ ఆఫ్ ద నీడిల్ అని వస్తా ఉంది. స్వరూపం వింటున్నామా? నీడిల్ వర్క్ అని కొడితే ఈ రెఫరెన్స్ వస్తా ఉంది. నాకు అవసరమైంది ఇది కాదు కదా అంటే, ఇది చూడండి, ఒంటె బెజ్జములో సూది బెజ్జములో ఒంటె దూరడ సులభం. ఎవరు? ధనవంతుడు ఎక్కడ ప్రవేశించడం కంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె ప్రవేశించడం దూరడ సులభం అంట. అక్కడ పరలోక రాజ్యం ఉన్నాడు, ఇక్కడేం పరదేశం. తేడా ఉందా? పరలోక రాజ్యానికి పరదేశకు తేడా ఉందంటే ఖచ్చితంగా తేడా ఉంది. అంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టం. అంటే ధనవంతులు నిత్యరాజ్యంలో ప్రవేశం లేదంటే ఖచ్చితంగా నిత్యరాజ్యంలోనికి వారికి ప్రవేశం ఉంది, కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశం లేదు. పరదేశంలోనికి ప్రవేశం ఉంది కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశం లేదు. ఇది చాలా పరదేశ గురించి మాట్లాడుకునేటప్పుడు వీటి యొక్క వ్యత్యాసాన్ని గురించి చూస్తాము. పరలోక రాజ్యం అంటే ఏంటి? పరదేశం అంటే పరదేశ నిత్యత్వానికి సాదృశ్యము, పరలోక రాజ్యం 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యం. అంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోవచ్చు, కానీ ధనవంతుడు నిత్యరాజ్యంలో ప్రవేశించగలడు. ఇది పరదేశ అనే అనుభవంలోనికి అది ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు 7వ అధ్యాయంలో 7వ వచనంలోనే ఇప్పుడు ఈ సంగతులు చూస్తాం. జయించువాడు ఎలా జయించగలడు? ప్రత్యేకమైన జీవితం ద్వారా జయించగలడు. జయించేవాడే పరలోక రాజ్యంలో, అనగా 1000 ఏళ్ల పరిపాలన కాలం. పరలోక రాజ్యము అంటే 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఎవరు జయ జీవితం కలిగిన వారుగా ఉంటారో వారే ప్రవేశిస్తూ వస్తారు. జయ జీవితం ఎలా వస్తుంది? ప్రత్యేకమైన జీవితం ద్వారా వస్తుంది. జయ జీవితం ఎలా వస్తుంది? దీనత్వం ద్వారా వస్తుంది. జయ జీవితం ఎలా వస్తుంది? విశ్వాసం ద్వారా వస్తుంది. జయ జీవితం ఎలా వస్తుంది? నమ్మకత్వం ద్వారా వస్తుంది. జయ జీవితం ఎలా వస్తుంది? ఇప్పుడు అప్పగించుకోవడం ద్వారా. విక్టరీ త్రూ సరెండర్. నేను విక్టరీ త్రూ సరెండర్ అంటే నేను ఈ పాటను ఆధారం చేసుకొని నేను వర్తమానాన్ని సిద్ధం చేసుకుంటూ వచ్చాను. ఈ పాట ఇప్పుడు వాడాం కదా, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అనే పాట ఆ సరెండర్ అనగానే ఈ పాట గుర్తొస్తుంది. ఈ పాట గుర్తొస్తుంటే ఈ పాటలో ఉన్నటువంటి చరణాలను తీసుకొని నేను అన్ని కాదు కొన్ని చరణాలు, నాకు అనుకూలమైనటువంటి ధ్యానానికి అనుకూలమైనటువంటి చరణాలు నా మనసులో మెదులుతున్నప్పుడు అందులో నుంచి కొన్ని విషయాలు. ఫస్ట్ చరణము అది మొట్టమొదటి విషయం. ఎలా సమర్పించుకుని ఎలా సరెండర్ ఎలా అంటే అర్థమేంటి చూడండి. ఆ పాట ఇంగ్లీష్లో చదవండి, పాడొద్దు. ఆల్ టు జీసస్ ఐ సరెండర్. ఆల్ టు ఓకే. రెండవ చరణం, యేసు ప్రభు నీకే నేను దోసులొగ్గి మొరొక్కెదన్. నాకు ఇస్తావా పాటల పుస్తకం? నేను కూడా దాన్ని ఆధారం చేసుకుని ధ్యానం చేస్తూ వచ్చాను. I will ever love and trust him in his presence daily live. అంటే ట్రస్ట్, ఐ విల్ ఎవర్ లవ్ అండ్ ట్రస్ట్ హిమ్. కాబట్టి నేను ఎలా సరెండర్ కాగలను? ఆల్ టు జీసస్ ఐ సరెండర్. హౌ? ఎలా నేను సరెండర్ కాగలను? ఎలా నేను ఆయనకు అర్పించుకోగలను అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఐ విల్ ఎవర్ లవ్ అండ్ ట్రస్ట్ హిమ్. కాబట్టి ట్రస్ట్, ప్రభువును నమ్ముడు ద్వారా. గమనించండి, మనం రెఫరెన్స్ చదువుకుంటే బాగుంటుంది. రోమిలకు రాస్తూ ఈ మాట చెప్తూ వచ్చాడు. రోమన్స్ 12, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిలకు దాన్ని చదవడానికి ముందు ఇది చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. గత వారము ఫెయిత్ఫుల్నెస్ గురించి మళ్ళీ నేను తిరిగి చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. పన్నెండవ అధ్యాయము మొదటి వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. కాబట్టి సమర్పించుకొనుడి, అర్పించుకొనుడి, సరెండర్ యువర్ సెల్ఫ్. ఇది
అంటే ప్రభువుకు మన జీవితాన్ని సమర్పించుకోండి. ఈ మాట చెప్పేటప్పుడు రోమిలకు రాస్తున్న సందర్భంలో అపోస్తలుడైన పౌలు ఎక్కడైతే ఔటర్ కోర్టులో ఏదైతే జరుగుతూ వచ్చిందో, ఏది ప్రధాన యాజకుడు జరిగిస్తూ వచ్చాడో, ఏ అర్పణలు అర్పిస్తూ వచ్చేవాడో దానిని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తూ వచ్చాడంటే రోమిలకు ఈ పత్రిక రాస్తూ వచ్చాడు. ఈ మాట చెప్తూ వచ్చాడు, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. కాబట్టి ఇక్కడ ఎలా అంటే ఇక్కడ మనం కనుక వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తూ వచ్చామంటే ఎటువంటి యాగము? సజీవ యాగం. సజీవ యాగం అంటే అర్థం ఏంటంటే కాన్సిక్రేటెడ్ సాక్రిఫైస్. రెండవది కంప్లీట్ సాక్రిఫైస్. మూడవది ఏం సాక్రిఫైస్? క్లీన్ సాక్రిఫైస్. ఆ అర్పించేటువంటి ఆ పశువు, యాగముగా అర్పించేటువంటి, బలిగా అర్పించే పశువు అది ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించేది కాన్సిక్రేటెడ్ సాక్రిఫైస్. ఎలాగా కాన్సిక్రేషన్ అంటే ఉదాహరణకి మనకి కొన్ని పండుగలు వస్తాయి, హైందవుల పండుగలు వచ్చినప్పుడు కొన్ని పశువులను పెంచుతూ వస్తారు. వాటిని చక్కగా మేపుతూ వస్తారు. మేపుతూ వచ్చి ఏం చేస్తారంటే ఆ పండగ వచ్చిన రోజు వాటిని వధించి వాడిని తింటూ వస్తారు. అంటే వధించి తినడం వరకే వాడిని పెంచుతూ వస్తారు. వాటిని వేరు చేస్తూ వస్తారు. దీని కొరకే దీనికి ఒక ప్రత్యేకమైన పని కొరకాయ మరి వేరు చేయడాన్ని కాన్సిక్రేట్ చేయడం అంటాం. ఒక ప్రత్యేకమైన పని కొరకు వేరు చేయడాన్ని కాన్సిక్రేట్. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయబడుతూ వచ్చామంటే దేవునికి యాగముగా చేయబడేదాని కొరకాయ, దేవుని సేవించదాని కొరకాయ లోకంలోంచి మనం వేరుపాటు చేయబడుతూ వచ్చాం. అంటే వీఆర్ సెపరేట్. ఆల్రెడీ మనం చూస్తూ వచ్చాం కదా, సెపరేషన్, విక్టరీ త్రూ ద సెపరేషన్. మనం ప్రత్యేకించబడినటువంటి వారు. ఆ ప్రత్యేకతే కాన్సిక్రేషన్ ఇందులో మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు ఈ 3 విషయాలు చెప్తే గంట సమయం పడుతుంది. అందుకనే ప్రత్యేకించబడిన వారము మన సమర్పణ ఏది కూడా సజీవ యాగముగా దానిని మనం అర్పించినప్పుడు, ఆ బలిపీఠం మీద మనం అర్పించినప్పుడు ఇట్ షుడ్ బి కంప్లీటెడ్. అది సంపూర్ణంగా ఏది కూడా మిగలకూడదు. బూడిద అయిపోవాలి. అంటే ఏ అవయం కూడా మిగలకూడదు. పరిపూర్ణంగా అది యాష్గా మారిపోవాలి. ఏ అవయవం కూడా కనపడకూడదు. దట్స్ వై ఇట్ ఈస్ కంప్లీట్ సాక్రిఫైస్. కాన్సిక్రేటెడ్ సాక్రిఫైస్, కంప్లీట్ సాక్రిఫైస్ అండ్ క్లీన్ సాక్రిఫైస్. అందుకే ఒక మాట ఉంది కదా, ఏమంటాడు? మీ శరీరములను అంటే ఎలాగా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. పరిశుద్ధం అంటే క్లీన్ అని అర్థం, ప్యూర్ అని అర్థం. కాబట్టి సంపూర్ణమైనటువంటిది మాత్రమే కాదు, అది క్లీన్, పరిశుద్ధమైనటువంటి. అప్పుడు పరీక్ష చేస్తారు కదండి, పశువు దానికి ఏదైనా రోగం ఉన్నా, బలహీనతలున్నా, మచ్చున్నా, డాగున్నా, ఇట్స్ నాట్ ఫిట్ ఫర్ సాక్రిఫైస్. అది బలికి సరిపోదు, తగదు. అది బలికి సరిపోదు. అది క్లీన్గా ఉండాలి, మచ్చలేనిదిగా ఉండాలి, లోపం లేనిదిగా ఉండాలి, బలహీనత లేనిదిగా ఉండాలి. దాన్ని పరీక్షిస్తూ వస్తాడు, పరీక్షించబడినటువంటిది. కాబట్టి మనం when we are separated unto the Lord, అంటే మనం దేవుని కొరకై ప్రత్యేకించబడుతూ వచ్చినాం లోకంలోంచి. కనుక మనం ఎటువంటి వారమై ఉండాలి అంటే మనము క్లీన్గా ఉండాలి, లోపం లేని వారంగా ఉండాలి. కాబట్టి లోపం లేని వారుగా ఉన్నప్పుడే మనం దేవునికి అర్పించుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఊరికి వచ్చి ప్రార్థించి వెళ్ళిపోయేది కాదు, అనేది కాదు. కాబట్టి ప్రభు దగ్గరకు మనం వస్తున్నప్పుడు మనం సజీవ యాగంగా మన జీవితాలను ఆయనకు అర్పించుకోవడానికి వస్తున్నాం. అట్లా అర్పించుకునే సందర్భంలో గమనించవలసిన విషయం ఏంటంటే మనం ప్రత్యేకించబడినాము. గమనించవలసిన విషయం ఏంటంటే మనం పరిపూర్ణంగా కొంత ఇచ్చి కొంత మన జీవితాన్ని సమర్పించి కొంత దేవునికి ఇస్తామని చెప్పడానికి వీలేదు. కంప్లీట్గా మనం సమర్పించుకోవాలి. మూడవది, సమర్పించుకునే సందర్భంలో అంగీకరించబడాలంటే లోపం లేనిదిగా ఉండాలి. ఇది సమర్పించుకోవాలి, సరెండర్ అవ్వడం అంటే ఇది. ఇట్లా మనం సమర్పించుకో. ఈ 3 విషయాలు మనం గుర్తు చేసుకుంటే మనం ప్రత్యేకించుకోవాలనుకున్నా, లేకపోతే సంపూర్ణంగా అర్పించబడాలనుకున్నా, లేకపోతే పరిశుద్ధంగా యాగంగా కావాలి అన్నా ఏం చేయబడాలా? మొట్టమొదటి ఏముండాలి? చూస్తూ వచ్చాం కదా, ఏమంటాడు? ఐ విల్ ఎవర్ ఏమన్నాడు? లవ్ అండ్ ట్రస్ట్ హిమ్. ఆయన్ని మనం ప్రేమించు వారమై ఉండాలి. ఆయన మనం సమర్పించుకోవాలంటే ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తాను ఏం చేయాలంట? ఈ మస్ట్ డినై హిమ్సెల్ఫ్. ఎప్పుడు డినై చేస్తాం? ఎవరినైనా మనం ప్రేమిస్తే డినై చేస్తాం. రెండవది, ఐ విల్ ఎవర్ లవ్ అండ్ ట్రస్ట్. ట్రస్ట్ అంటే ఫెయిత్, విశ్వాసము. ఆయనపైన నమ్మిక ఉన్నప్పుడు మాత్రమే మనం సమర్పించుకోగలం. దేవునిపైన పరిపూర్ణమైన నమ్మిక ఉంటేనే కాన్సన్ట్రేట్ చేసుకోగలం. దేవునిపైన విశ్వాసం ఉంటేనే కాన్సన్ట్రేట్ చేసుకోగలం. దేవునిపైన విశ్వాసం ఉంటే బూడిదిగా కాగలం. దేవునిపైన విశ్వాసం ఉంటే క్లీన్గా, పరిశుద్ధంగా జీవించగలం. విశ్వాసం చూద్దాం. చూడండి,
విశ్వాసం గురించి. మరి యోహాను వ్రాసినటువంటి సువార్త, యోహాను సువార్త, సరెండర్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ ఫెయిత్. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 26:27-28. యోహాను వ్రాసిన సువార్త 20వ అధ్యాయము 26. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగాక అనెను. తర్వాత తోమాను చూసి, నీ వ్రేలు ఇటు చూచి నా చేతులు చూడుమో, ఇటు చాచి. ఎందుకని అలా చెప్తున్నాడు? నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అన్నాడు. 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనేగా నమ్మనని వారితో చెప్పాను. అంటే సరెండర్ అవ్వాలంటే, అర్పించుకోవాలంటే ఏం కావాలి? మనం దేవునికి సమర్పించుకోవాలంటే ఏం కావాలా? సరెండర్ త్రూ faith. If you want to surrender ourselves unto the Lord, we need to have faith in our lives. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనకు విశ్వాసం కలిగి ఉండాలి. ఇక్కడ తోమాను చూస్తాం ఈ సందర్భంలో. కాబట్టి ఫెయిత్, విశ్వాసం ఉంటేనే మనం మన జీవితాలను అర్పించుకుంటూ వస్తాం. తోమాను చూస్తూ వస్తున్నాం. తోమా ఏమన్నాడు? తోమా నేను నమ్మను అంటాడు. ఎందుకు నమ్మను అంటాడు? నాకు ఎవిడెన్స్ కావాలంటాడు. నేను ఆయన చూడాలా, ఆయన సిలువేయబడ్డాడు కదా, ఆయనకి గాయాలు ఉంటుంది, ఆయన గాయాల్లో నేను వేలు పెట్టాలి, ఆ వేలు పెట్టి నేను చూస్తేనేగా నేను నమ్మన్నాడు. అంటే ఫెయిత్ అంటే ఇక్కడ హియర్ ఇన్ హిస్ లైఫ్ ఫెయిత్ డిమాండ్స్ ఎవిడెన్స్. అంటే ఎవిడెన్స్ కావాలి నాకు, నేను చూడాలి. చూడడం అనేది ఎవిడెన్స్, ప్రూఫ్ కావాలి నాకు. నిజమే ఆయన లేచాడా? మీరు చెప్తున్నారు 12 మంది చెప్తుంటే ఒక నమ్మరంట. మెజారిటీ పీపుల్ చెప్తున్నారు మేము ఆయన చూసామంటే నో నేను నమ్మను కాక నేను ఆయన చూడాలంటాడు. అంటే అర్థం ఏంటి? నాకు ఎవిడెన్స్ కావాలి, ప్రూఫ్ కావాలి. నాకు ప్రూఫ్ ఉంటే నమ్ముతాను. ఇక్కడ చూద్దాం ఏమంటాడు ప్రభు. ఏమన్నాడు 28వ వచనంలో? ఏమన్నాడు? ఇక్కడ రా 27లో, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుమో, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని చెప్పినాం. కాబట్టి ఏం నేర్చుకున్నాం ఇక్కడ మనము? ఏం నేర్చుకున్నాం? ఒకటి ఎవిడెన్స్. విశ్వాసం కావాలి, తప్పుగా అనుకోవద్దు. ఎవిడెన్స్తో కూడా విశ్వాసం వృద్ధి చెందుతూ ఉంది. ప్రభు అయితే దేనికి ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నాడు? దేనికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాడంటే ఎవిడెన్స్ లేకుండా నమ్మడం. అందుకే 29వ వచనంలో ఏమన్నాడు చూడండి. ప్రభు వాళ్ళొక స్టేట్మెంట్ పాస్ చేస్తూ వచ్చాడు. ఏంటది? తోమాను ఉద్దేశించే ఏమన్నాడు? తోమా, నీవు నన్ను చూచి నమ్మితివి. నమ్మాడండి, నమ్మిక ఉంది తోమా. ఎప్పుడు నమ్మాడు? ఎవిడెన్స్ అంటే ప్రూఫ్ ఉంటే నమ్మాడు, చూసి నమ్మాడు, నమ్మిక వచ్చింది ఆయనకు. అయితే ప్రభు వారి స్టేట్మెంట్ ఏంటి? నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఒకటి చూసి నమ్మేది ఒకటి, చూస్తే నమ్మిక కలుగుతుంది. చూడకుండా నమ్మే వాళ్ళు ఉంటారు. తర్వాత నమ్మిక అది ప్రధానమైనది. ప్రభు వారి కింద స్టేట్మెంట్ చెప్తూ వస్తున్నాడు చూడండి. 30వ వచనంలో 31వ వచనంలో, మరి అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెనో అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదో, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లునో నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. అంటే మనకు ఆధారం ఏంటంట? ఫిజికల్ ఎవిడెన్స్ కాదు. ఏం చెప్తున్నాడు ప్రభు వారు? ఏం చెప్పదలుచున్నాడు ప్రభు వారు అంటే ఇటర్నల్ వర్డ్. అంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి, దేవుని యొక్క వాక్యం నమ్మాలి. దేనిపైన మన నమ్మకం దేన్ని ఆధారం చేసుకుని ఉండాలంట? కాగా అందుకనే రోమా 17:17లో వినుట వలన విశ్వాసమో
కలుగును. దేవుని యొక్క వాక్యం. తోమ అన్న మీరు చెప్పేది ఏంటి, నమ్మిక గురించి చెప్తున్నారేంటి, నమ్మికకి సరెండర్కి ఏమి పొందిక అంట. ఇప్పుడే అసలు ఎక్కడ కంపారిజన్ ఉంది మీరు చెప్పేది అంటే, నేను ఆయుష్ సరెండర్ అనే పాట చదువుతున్నప్పుడు నమ్మిక అంటే నమ్మిక అనే మాట తీసుకుని కదా అప్పుడు డౌటింగ్ తోమా గుర్తొచ్చింది. అపనమ్మకుడైన నమ్మకస్తుడైన తోమా ఏం చేశాడండి, 52 ఏడీలో అంటే రౌండ్ అబౌట్ 50 అంటే క్రీస్తు శకం అంటే ప్రభు పుట్టిన తర్వాత 50 సంవత్సరాలు ఏమైందంట, 50 సంవత్సరాలు కాదు 33.5 సంవత్సరాలకి ఆయన సిలువ వేయబడిన తర్వాత ఏ సందర్భంలో వచ్చాడు. 52వ సంవత్సరంలో తోమా అక్కడున్న సముద్రం, తమిళనాడులో సముద్రంలో అక్కడ పరిచయం జరిగిస్తూ వచ్చాడు. అక్కడున్నటువంటి శాంతం ఏదంటాము అక్కడ ఆయన ప్రార్థన చేసుకుంటే విలుకాండ్రు అంటాం కదా, ఆర్చరర్స్ అంటే కొట్టి బాణాలతో కొట్టి చంపివేస్తూ వచ్చాడు. గమనించండి, నమ్మనటువంటి ఈ వ్యక్తి తర్వాత ప్రభువారి గాయాల్లో వేలు పెట్టి చూసినటువంటి ఈ వ్యక్తి నమ్మిక తెచ్చుకున్న తర్వాత ప్రభువారు చెప్తూ వచ్చాను, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్తూ ఏమన్నాడంటే, ఇక్కడ ఈ మాట చెప్తూ వచ్చాను 31వ వచనం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు విజయం పొందినట్లు ఇవి వ్రాయబడిను. మీరు నమ్మడం కొరకు లేఖనాలు రాయబడి అన్నప్పుడు తోమా ఏం చేస్తూ వచ్చాయంటే, హీ డిపెండెడ్ ఆన్ ద వర్డ్, ద ఇటర్నల్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శాశ్వతమైన జీవం కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం పైన నమ్మిక పెంచుకొని ఆ బుక్ తీసుకొని వచ్చాడు, పరిశుద్ధ గ్రంథం తీసుకొని వచ్చాడు. తీసుకుని ఎక్కడ వచ్చాడంటే చెన్నై వచ్చాడు. ఎలా సముద్ర మార్గం కూడా వచ్చాడు, ప్రేరేపించబడుతూ వచ్చాడు. ప్రభు తను సమర్పించుకుంటూ వచ్చాడు. ప్రభు చెప్పిన మాటను బట్టి చూసి నమ్మాడు. మొట్టమొదటి కొద్దిగా మాత్రం విశ్వాసం ఏర్పడింది. ప్రభు చెప్తూ వచ్చాడు, స్టేట్మెంట్ ఇస్తూ వచ్చాడు, చూడక నమ్మిన వారు ధన్యులయ్యా, నువ్వు చూసి నమ్ముతూ వచ్చావు. ఇదిగో నమ్మునట్లుగా మీరు నమ్మునట్లు దేవుడు కుమారుడైన క్రీస్తు రక్షకుడు నమ్మునట్లు ఇది రాయబడినాయి. దీనిపైన ఆధారపడి చెప్పినప్పుడు ఈ పుస్తకాన్ని చదివి ఎక్కడికి వచ్చాయంటే చెన్నై వచ్చాడు, ఇండియా వచ్చాడు, తమిళనాడు ప్రాంతానికి వచ్చాడు. వచ్చి ఏం చేస్తూ వచ్చాడు తెలుసా, ఒక బ్రాహ్మణుడు రుజువులు ఉన్నాయి అలా అంటే చరిత్ర చెప్తా ఉంది. ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం అంటారా, ఉదయకాలమో ఏదో సాయంకాలమో చెప్తుంటారు కదా, మనకు తెలియదు. అవి నీళ్ళు తీసుకొని సూర్యదేవునికి అర్పిస్తూ వస్తుంటే ఆయన పోసిన నీళ్ళన్నీ మళ్ళీ నా సముద్రంలో పడుతున్నాయంట. ఏం చేస్తున్నావయ్యా నువ్వు అని తోమా వచ్చేసి కౌంట్స్ త్రూ ఫెయిత్. ఎందుకు ఆయనకు అలా వచ్చింది, ఇంత దూరం మీద ఆల్ ద వే ఫ్రమ్ మిడిల్ ఈస్ట్ అంటాం కదా, అక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చాడు. ఎందుకు వచ్చాడు, సమర్పించుకుంటూ వచ్చాడు ప్రభువారిని. విశ్వాసం సమర్పించుకు వచ్చిన కారణం చేత, మరి తను సమర్పించుకున్న కారణం చేత ఇక్కడ దాకా వచ్చాడు. ఇండియా వచ్చి పరిచయం జరిగిస్తూ వచ్చాడు. నమ్మిక ఏం చేస్తూ వచ్చాడు, నీళ్ళు తీసుకుని ఆయన అర్పిస్తూ వస్తున్నప్పుడు ఆ బ్రాహ్మణుడు నీళ్ళు మళ్ళీ సముద్రంలో పడుతూ వచ్చినాయి. ఏం చేస్తున్నాను అంటే, నేను సూర్యదేవునికి అర్పించేస్తున్నాను అంటే, మరి పోవడం లేదు, తీసుకోవట్లేదు ఏంటి ఆయన అంటే, మళ్ళీ కింద పడుతున్నాయి కదా అన్నాడు. అది ఎట్లాగ పడుతుంది, ఎట్లా వెళ్తాయి, నీరు కదా కిందకే పోస్తాయి కదా, పైకి ఎలా వెళ్తాయి అంటే, లేదు నువ్వు తప్పు దేవునికి చేస్తున్నావు. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, సువార్త చెప్పిన తర్వాత నేను అర్పిస్తాను, నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఆయన అర్పిస్తాను చూడని ఆ నీటిని చేతిలో తీసుకుంటే తోమా తీసుకున్న చేత చోట ఏదైతే నీటిని తీసుకుంటూ వచ్చాడో ఆ చోట నీరు తీసినట్లుగా, ఇసుక గనక తీస్తే అలా గుంట ఎలా ఉంటుందో, నీటిని తీస్తే గుంట అలాగే ఉంది, పైకి చేస్తే అలా పైకి వెళ్ళిపోతూ వచ్చినాయి. నమ్మిక అంటే నమ్మేశాడు. అక్కడ పరిపూర్ణంగా లేఖనాలు నమ్ముతూ వచ్చాడు. లేఖనాలు నమ్మిన కారణం చేత తన జీవితాన్ని సమర్పించుకుంటూ వచ్చిన కారణం చేతనే యెరూషలేము నుంచి ఎక్కడ దాకా వచ్చాడంటే ఇండియా వచ్చాడు. సమర్పించుకొచ్చాడు దేవునికి, తన జీవితాన్ని సమర్పించుకుంటూ వచ్చాడు. అర్థమైంది కదా, ఇటువంటి వారే జయించేవారు. ప్రాణాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు, నమ్మాడు, సమర్పించుకున్నాడు, వచ్చి ప్రభు పరిచయం చేస్తూ వచ్చాడు, జీవితాన్ని త్యాగం చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఏం నేర్చుకున్నాం, ఏం పాఠం నేర్చుకున్నాం ఇప్పుడు అంటే, ఎవరు జయ జీవితం కలిగిన వారు అంటే అప్పగించుకున్నవారు, సరెండర్ అయినటువంటి వారు. సరెండర్ అంటే 3 విషయాలు చెప్తూ వచ్చాం. అంటే సెపరేట్ చేయబడ్డము, వేరుపరచబడ్డము, దేవుని కొరకాయ సంపూర్ణంగా వేరుపరచబడ్డము, పరిశుద్ధంగా ఉండి సజీవయాగంగా సమర్పించుకోవడం అని చూస్తూ వచ్చాం. ఎలా సమర్పించుకోగలము అంటే నమ్ముట ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా. ఈ దినాల్లో అనేకులు దేవుని యందు విశ్వాసము కోల్పోతున్న కారణం చేత వారి జీవితాలను పరిపూర్ణంగా దేవునికి
సమర్పించుకోవడంలా అలవాటు అయిపోయింది. పరిపూర్ణంగా అలవాటు అయిపోతూ వస్తాం. ప్రతి కార్యం అలవాటు అయిపోతూ వస్తాం. ఆచారంగా మారిపోతుంది. పూర్వము ఒక 100 ఏళ్ల క్రితము డినామినేషన్ చర్చెస్ వారు కూడా మన వల్లే ఉంటూ వచ్చారు. 20వ శతాబ్దంలో 21వ శతాబ్దంలో మనం కూడా వారి వల్ల ఏమైపోయినామంటే నామకార్థపు విశ్వాసం. వారు నామకార్థపు క్రైస్తవులను మనం పిలుస్తాము. మనం కూడా ఏమైనామంటే నామకార్థపు విశ్వాసం అయిపోతూ వస్తున్నాం. నెంబర్ 1 ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయం చూద్దాం, చూడండి. సమర్పించుకోవడము ఎలా సమర్పించుకోవడం ఆధారం ఏంటి? విశ్వాసం. మనం సమర్పించుకోవాలంటే, సజీవ యాగముగా మనం దేవునికి సరెండర్ అవ్వాలంటే ఒకటి విశ్వాసం ఉండాలి. రెండోది ఏముండాలంట? ఆ పాటలో చూద్దాం, చూడండి. థర్డ్ స్టాంజా. తెలుగులో చరణం అంటాం, ఇంగ్లీష్లో స్టాంజా అంటాం. చదువు నాయనా. ఆల్ టు జీసస్ ఐ సరెండర్, మేక్ మీ సేవియర్ హోలీ thine, let the Holy Spirit కాదమ్మా, రెండవ చరణం కదా, రెండవ చరణం. నేను 3 చెప్పానా? ఆల్ టు జీసస్ ఐ సరెండర్, humbly at his feet I bow, only pleasures all forsaken. When we forsake the pleasures of the world, then only we are able to surrender ourselves unto the Lord. కాబట్టి ఎప్పుడు మనము లోక ఆకర్షణలను మర్చిపోతామో, విడిచిపెడతామో, ఎప్పుడు వాటిని మనం విసర్జించే వారంగా ఉంటామో, అప్పుడు మనం ఏం చేస్తామంట? అప్పుడు మన జీవితాలను సమర్పించుకుంటూ వస్తాము. మొట్టమొదటి మన జీవితాలు ఎలా సమర్పించుకో అంటే, సమర్పించుకుంటేనే జయం, మన జీవితాల్లో జయం కలుగుతుంది. ఏనా జయించువాడనే అనుభవాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇది 5వ అనుభవం. ఈ 5వ అనుభవం ఏంటంటే, సమర్పించుకున్న వారే జయ జీవితం కలిగినటువంటి వాళ్ళు. సమర్పించుకునే విషయంలో నంబర్ 1 విశ్వాసం ఉండాలని చూస్తూ వస్తున్నాం. సమర్పించుకోవాలంటే విశ్వాసం ఉండాలి. రెండవ అంశము సమర్పించుకోవాలంటే సమర్పించుకోవడం అంటే ఆఫరింగ్ కాదు, సరెండర్ అవ్వడం, లోబడిపోవడం. అంటే ఇది ఏ కాన్సెప్ట్ అంటే, ఒక 2 రాజులు పోరాడానికి వచ్చారు, 2 రాజులు యుద్ధానికి వచ్చారు. ఒకరు లోబడిపోతే వాడిని చంపడం, 5 రాజు లోబడిపోదు అంటే జీవితకాలం వాడికి ఏం చేయాలంటే సేవ చేయాలి. అట్లనే మన జీవితాలు దేవునికి సమర్పించుకోవడం, లోబడిపోయినప్పుడు స్లేవ్స్గా మారిపోవడం. నువ్వేం చెప్తే నేను చేస్తాను. కాబట్టి దేవుని పిల్లలముగా, దేవుని సంతతిగా, దేవుని సొత్తుగా, దేవునికి పరలోక రాజ్య వారసులముగా మన సుప్రీం కమాండ్ ఎవరంటే, హై కమాండ్ అంటారు కదా, హై కమాండే కదా, సుప్రీం కమాండ్ అవర్ క్యాప్టెన్ జీసస్ క్రైస్ట్, మన యొక్క క్యాప్టెన్ యేసుక్రీస్తు వారు. ఆయనకు మనం లోబడుతూ వస్తున్నాం. అలా లోబడాలి అంటే విశ్వాసం అవసరము. నీవే దేవుడు, నీవే రక్షకుడు. అది రెండవది. ఏం చూసాం అందులో? ఏముంది? ఫోర్సేకెన్ ఆల్ ఓన్లీ ప్లెజర్. లోక సంబంధమైన ప్లెజర్స్ అంటే ఏమంటాము? సుఖాలు. లోక సంబంధమైన సుఖాలను విసర్జించువారు, లోక సంబంధమైన సుఖాలను విసర్జించేవారు. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనంలో, లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం చదవండి. మీ హృదయములో ఒకవేళ తిండి వలననో, మత్తు వలననో, ఐహిక విచారముల వలననో మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకున్నట్లు. అది ఎలా అంటే ఓన్లీ ప్లెజర్స్ అంటే, రేపు నాకు ఉద్యోగం వస్తే సుఖం వస్తుంది, సుఖంగా ఉంటాను. రాకపోతే ఉద్యోగం వస్తే నాకు సుఖంగా ఉంటుంది. రాకపోతే ఇప్పుడు పిల్లలు అంటే మంచి స్ట్రెస్తో బాధపడిపోతున్నారు కదా. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ స్ట్రెస్తో బాధపడదు. ఏమవుతుందని. ఎందుకంటే భవిష్యత్తును గురించినటువంటి చింత, ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో చింత ఇది ఉందంట. కాబట్టి ఓన్లీ ప్లెజర్స్ని ఏం చేయాలా? అది మనకు అప్రస్తుతం. కానీ దేవుని వాక్యంలో చూద్దాం. ఎవరు లోక ఆశల నుంచి విడిపించబడే వారుగా ఉంటారో వారే తమ జీవితాలను సమర్పించుకునే వారుగా ఉంటారు. లోకాశలకు దూరంగా ఉన్నటువంటి వారు సరెండర్ కాగలరు. దేవుని యందు విశ్వాసం ఉన్నవారే సరెండర్ కాగలరు.
లోకాన్ని విసర్జించినటువంటి వారే దేవునికి సరెండర్ కాగలరు. ఎలాగా? మార్క్స్ వార్త 10వ అధ్యాయం 21-22 వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 21వ వచనము. ఇక్కడ యవనస్తుడైన ధర్మశాస్త్రోపదేశకున్నాడు. చదవండి. అంటే యవనస్తుడైన ధర్మశాస్త్రోపదేశకుడు అతన్ని ప్రేమించి, నీకొకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్మో, పరలోకమందు నీకు ధనము కలుగున, నీవు వచ్చి నన్ను వెంబడి, అంటే సమర్పించుకో, అంటే సరెండర్ అయిపో. నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటే అర్థం ఏంటంటే నీ కలిగినదంతా అమ్మేసేయి, పేదలకు ఇచ్చేసేయి, నువ్వు వచ్చి నాకు సరెండర్ అయిపో అంటే ఏమంటాడమ్మా? అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఏం చేశాయంట? ఏం నవ్వుతున్నావు? ముఖం చిన్న పుచ్చుకున్నాడా? అరే, నీకు ఏదైతే ఉందో దానంతా అమ్మేసేయి, అంటే రిక్తుడు అయిపో, ఒక్క రూపాయి కూడా నీ దగ్గర ఉంచుకోవద్దు, రిక్తుడు అయిపో, నువ్వు వచ్చి నన్ను వెంబడించంటే సరెండర్ అయిపోని అర్థం. అదే సరెండర్. నువ్వు వచ్చి నాకు సరెండర్ అయిపో అన్నాడు. అంటే వాడేమో, అమ్మ బాబోయ్, వాడు ఎటువంటి వాడు బక్సింగ్ గారు చెప్తుంటారు బ్రదర్, 10వ తరగతి ఫెయిల్ అయితే సేవే, 10వ తరగతి ఇంటర్మీడియట్ పోవడానికి వాడు అన్ఫిట్. వాడు అప్పుడు ఏం చేయాలంట? 10వ తరగతి ఫెయిల్ అయిన వాడు సేవకు ఫిట్. 10వ తరగతి ఫెయిల్ అయిన వాడు సేవకు ఫిట్. తర్వాత 10వ తరగతి పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి, తర్వాత పీసీ పాస్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? కెనడా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అమెరికా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇంగ్లాండ్ వెళ్ళాలి. మా వాడు తలంచుకున్నాడు. నిన్ను గురించి కాదు నాయన, జనరల్గా మాట్లాడు. ఎక్కడికి వెళ్ళాలి అంటే 10వ తరగతి పాస్ అయితేనేమో, 10వ తరగతి అంటే చాలామంది అలా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? 10వ తరగతి పాస్ అయితేనేమో హెబ్రోన్కి వెళ్ళాలి బ్రదర్. పీసీ పాస్ అయితేనేమో కెనడా వెళ్ళాలి. 10వ తరగతి ఫెయిల్ అయితేనేమో హెబ్రోన్కి వెళ్ళాలి. సమర్పించుకోలేదు. అమ్మ బాబాయ్, నేను ఎంత చదువుకున్నాను, నేను కూడా అంతే. కుర్చీలోంచి కింద పడ్డాను బ్రదర్. ఎదురాడి కుర్చీలో కూర్చున్నాను, నా ఆఫీస్ రూమ్లో కూర్చొని కుర్చీలోంచి కింద పడ్డాను. ఎందుకంటే బీపీ ఎక్కువైపోయి కింద పడ్డాను. మధ్యాహ్నం 3 గంటల ఆ సమయంలో కింద పడ్డాడు. డాక్టర్ దగ్గర అక్కడ ప్రక్కన డాక్టర్ కేశవరావు బాబు ఉన్నాడు. దాదాపు 20 ఏళ్ల క్రితం సంగతి నేను చెప్తుంది. వెళ్ళి చూస్తే బీపీ ఉంది. బీపీ ఉంటే టాబ్లెట్స్ పంపించవచ్చు కదా. నయం రాశాడు. పల్లం పెద్దేశ్వరరావుకి రాసి నువ్వు అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకో అన్నాడు. అక్కడ వెళ్తే ఆ సాయంకాలమే, మళ్ళీ ఒక రోజు గడిస్తే ఏమైపోద్దని చెప్పేసి ఆ సాయంకాలం పల్లం పెద్దేశ్వరరావు దగ్గర వెళ్ళేసి ఆపద మొక్కులు మొక్కుంటున్నాను. ఏమని? నాకు అన్నీ క్లియర్గా వస్తే, నాకు అన్నీ హార్ట్కి సంబంధించింది ఏది లేకపోతే సేవకు వచ్చేస్తా, ఏం లేకపోతే సేవకు వస్తా, ఏమన్నా అంటే లోపం ఏమి లేకపోతే సేవకు వస్తా. తేడా కనపడిందా? నేను సేవకు రాను అంటే నాకు దాని అర్థం ఏంటి? డిమాండ్ చేస్తున్నాను, నాకు ఏం రాకుండా చూసుకోండి. వెళ్ళాను, చూపించుకున్నాను, ఏం లేదు పో అన్నాడు. ఎవ్రీథింగ్ నెగిటివ్ అంత. డాక్టర్ గారి దగ్గర ముందే ఎక్కువ టెస్ట్లని, థ్రెడ్మిల్ అని ఇవన్నీ చేయించారు. అన్నీ బాగానే వచ్చినాయి. మనసులో ప్రభా ఇవన్నీ వస్తే సేవకు వస్తానని సేవకు వచ్చేస్తాం. కాబట్టి మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు ప్రభు ఏదో మొక్కుంటూ వస్తాం. సరెండర్. వాడు ఎందుకు వాడు ముఖం చిన్నపుచ్చుకున్నాడు? ఎందుకు ముఖం చిన్నపుచ్చుకున్నాడు చెప్పండి? ఎందుకు ముఖం చిన్నపుచ్చుకున్నాడు? ఎందుకు ముఖం చిన్న? చదువు నాయన. వాడు మిగులు ఆస్తి గలవాడు గనుక, అంటే హీఈస్ రిచ్. దట్స్ వై అంటే వాడు ఏం చేస్తాడు? హీ వాజ్ సాడ్. వై? బికాస్ హీ ఈజ్ రిచ్. అమ్మ, ఇంత ధనం విడిచిపెట్టేయాలా, అన్ని అమ్మేసి పేదలకు ఇవ్వాలా అన్నాడు. అంటే అక్కడ ఏమవ్వట్లేదు, సరెండర్ అవ్వట్లేదు. ఎందుకు? కారణం ఏంటి? వాడు సరెండర్ కాకపోవడానికి గల కారణం ఏంటి అంటే వాడి ధనం, వాడి డబ్బును బట్టి ప్రభువుకు సరెండర్ కాలేకపోతున్నాడు. ఇంకొక ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడు అండి ఒక ఆయన. ఎవరు? 19వ అధ్యాయం అనుకుంటాను. 19వ అధ్యాయమే. జక్కయ్య 1-5 వచ్చినా చదవండి.
19వ అధ్యాయం 5 నుంచి 5-6 వచనాలు చదవండి. లూకాసు వార్త. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు అమ్మా జక్కయ్య త్వరగా దిగుమో, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినది చెప్పగా త్వరగా దిగి చేర్చుకుని ఏం చేశాడు? లూకాసు వార్త 19వ అధ్యాయము 5-6 వచనాలు చదవమ్మా, కంటిన్యూ చేయి. ఇదిగో ప్రభువా. ఎవరు చెప్పారమ్మా? అక్కడేమో వాడికి యేసు ప్రభువా మనసు ఎరిగి వాడికి చెప్పాడు, డైరెక్ట్ చెప్పాడు. ప్రభు ఈయన మనసులో ఏముందో ప్రభువారికి తెలుసు, హృదయంలో ఎరిగిన వాడు కదా, సైలెంట్గా ఉన్నాడు. వాడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువు చెప్పకముందు ఏం చేశాడు? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం ఏం చేస్తానంట? పేదలకు ఇచ్చేస్తాను, ఇస్తాను. ఎందుకు సగం ఎందుకు? ఫుల్గా ఇవ్వాలి కదా. వాడికి చెప్పింది ఏంటి? అమ్మి మొత్తం పేదలకు ఇమ్మన్నాడు. వాడు నీతిమంతుడు. ఎవరు? అక్కడ చిన్నప్పటి నుంచి అన్ని నీతి కార్యాలు చేస్తూ వచ్చాడు, అక్రమం చేయాలి. ఇతను అక్రమం చేస్తూ వచ్చాడు. అక్రమం చేస్తూ వచ్చిన కారణం చేత సగం పేదలకు ఇస్తాను, నేను అక్రమంగా సంపాదించాను కదా, అక్రమంగా సంపాదించాను, రూపాయికి 4 రూపాయలు తీసుకున్నాను. ఏం చెప్తున్నాడమ్మా అక్కడ? నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా ఎంత చెల్లిస్తానంట? 100 రూపాయలు తీసుకున్నాను అనుకోండి, నేను 100 రూపాయలు తీసుకున్నాను అనుకోండి, 100 రూపాయలకి 400 తీసుకున్నాను అనుకోండి, 100 రూపాయలు తీసుకుని అన్యాయంగా 100 రూపాయలు తీసుకున్నాను అనుకోండి, నేను ఏం చేయాలా? 400 రూపాయలు చెల్లించాలంట. ఇట్లా ఇచ్చుకుంటూ పోయాను అనుకోండి, ఏమవుతాను నేను? పేదవాడు కాదన్న. పేదవాడు అంటే ఎంతో కొంత రూపాయి 2 రూపాయలు ఉంటుందని అర్థం. ఏమవుతాడు? వెనక్కి మైనస్లోకి వెళ్తాడు, డెఫిసిట్లోకి వెళ్ళిపోతాడు, అంటే రుణగ్రస్తులు అయిపోతాడు. అంతేనా? ఏ తమ్ముడు? అంటే రుణగ్రస్తులు అయిపోతాడు. రుణగ్రస్తులు అంతా డెటార్, హీ విల్ బికమ్ డెటార్. రుణగ్రస్తులు అవుతాడు. అంటే సమర్పించుకోవాలంటే మనం సమర్పించుకోవాలంటే ఏం చేయాలా? వీ మస్ట్ డినై అవర్-సెల్వ్స్, డినై ద వరల్డ్, డినై ద ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి లోకమును, లోక ఆశలను, సమస్తాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. అందుకే 4వ అధ్యాయం, మార్క్స్ వార్త 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఇలాగా ఉంది. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 19వ వచనం ఏమనుంది అమ్మా? విందురు కానీ ఐహిక విచారాలు, దానము ఉంటే బాగుంటుంది కదా, చాలేమ్మా. ఐహిక విచారాలు అంటే ఓన్లీ ప్లజర్స్. విచారం ఎందుకు? నాకు ఇట్లా రాకపోతే, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే, డబ్బు లేకపోతే, ఉద్యోగం లేకపోతే, వ్యాపారం సాగకపోతే, ఇంకోటి నేనేమైపోతాను? దిస్ ఆర్ ఆల్ ద యాంగ్జైటీస్, ఓన్లీ అంటే కంఫర్ట్ గురించి, అమ్యూనిటీస్ గురించి యాంగ్జైటీస్ ఉంటాయి. అటువంటి వారు ఏ పరిస్థితులు సమర్పించుకోలేరు. అందుకనే ధనవంతుడు ఏం చేయొచ్చు? ధనవంతుడు సూది బెజ్జములో ఒంటి దూరంలో సులువు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో అని. పరలోక రాజ్యంలో అని కాదు, పరలోక రాజ్యము వేరు, పరలోకం వేరు, పరలోక రాజ్యం. అంటే వాడు 1000 ఏళ్ల పరిపాలనలోనికి రాడాడు, కానీ వాడు రక్షణ పొందిన తర్వాత వాడు వచ్చాడు, వెంబడించాడు కదా, అమ్మలేదు, డబ్బు అమ్మలేదు. అంటే నువ్వు 1000 ఏళ్ల పరిపాలనలోకి రావరా నాయన, నువ్వు నిత్యత్వంలో మాత్రం నీ చోటు నీకు ఉంటుందని చెప్పడం ప్రభువా. ఇది 2వ సంగతి. 3వ సంగతి, మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాలంటే విశ్వాసం కావాలి. మొట్టమొదటిది, మన జీవితాలను సమర్పించుకోవాలంటే ఏం చేయాలంట? దేనిపైననో మనము మన మనస్సును నిలపకూడదు. మూడవది చూద్దాం, చూడండి ఏం చేయాలంట? లూకాసు వార్త 24వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం 13 నుంచి 45 కనుక చూస్తూ వచ్చామంటే, లూకాసు వార్త ఇవన్నిటికంటే 25వ వచనం చదువుదామా? 25వ వచనము, 24, 25 సమయం సరిపోదు. అందుకు ఆయన, మీరు చదివేటప్పుడు మాత్రం 13 నుంచి 45 వచనాలు చదవాలా. ఇప్పుడు అవన్నీ చదువుకుని కూర్చొని సరిపోదు కదా. లూకాసు వార్త 24వ అధ్యాయం నేను డైరెక్ట్గా 25వ వచనం చదివిస్తూ వస్తున్నాను. అందుకు ఆయన, చదువు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ చదువు. మందమతి.
మందమతి. ఒకటి ఏంటంట ఫెయిత్. సెకండ్ ఏం కావాలా సమర్పించుకోవాలంటే ఫెయిత్ కావాలి. ఏం కావాలి సమర్పించుకోవాలంటే లోకం పైన ప్రభు పైన ఉండాలి, అంటే విసర్జించాలి లోకాన్ని. మూడవది ఏముండాలంట, ఇక్కడ ఏమనుంది నెగిటివ్గా చెప్తూ వచ్చాడు. ఏమనుంది, దేవుని మాటలను నమ్మని మంద. ఇంగ్లీష్లో ఏమనుంది ఆ మాట చూడండి, ఇంగ్లీష్లో ఏమనుంది, and he said to them, O foolish men, slow of heart. స్లో ఆఫ్ హార్ట్ అంటే స్లో ఆఫ్ హార్ట్ అంటే మందమతి. ఇప్పుడు దేవుని మాటలు అందుకని వాళ్ళు మందమతులు కనుక ఏం చేశారంట, యెరూషలేముని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు, యెరూషలేముని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు, అమ్మాయికి వెళ్తూ వచ్చారు. అంటే ప్రభుని వెంబడిస్తున్నారా లేకపోతే ప్రభుకు దూరం అయిపోయారా? ప్రభుని వెంబడిస్తున్నారా, ప్రభుకు దూరం అయ్యారా? అర్పించుకున్నారు జీవితాలను ప్రభుకు. వీరెవరు ఎవరంటే తిబెరే సముద్రం పైన వల్ల వేస్తుంటే, చేపలు వల్ల వేస్తుంటే పిలిచిగా వలలను విడిచిపెట్టి వచ్చినటువంటి వారు ప్రయాణం చేస్తూ వస్తున్నారు, ప్రభుతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు. కానీ వారు హృదయాలు మండడం లేదు, ప్రభు కొరకే ప్రభు హృదయాలు మండడం లేదు. వస్తున్నారు, ఆరాధనకు వస్తున్నారు, ప్రార్థనా కూడికి వస్తున్నారు, తర్వాత బైబిల్ పఠనంకి వస్తున్నారు, అన్ని కూడిలో పాలు పొందుతున్నారు. కానీ బలిపీఠము పైన ఏముండాలంట, నిత్యము అగ్ని మండుచుండవలెను. కాబట్టి హృదయం ఎలా ఉందంట, హృదయం మండడం లేదు, స్లోగా ఉంది. అంటే మందమతి స్లో. 5:35 యోహాను సువార్తలు 5:35 బాప్తిస్మిచ్చే యోహాను గురించి ఏమి వ్రాయబడుతూ వచ్చింది, యోహాను మండుచు ప్రకాశించున్న జీవితం మండుతూ ఉంది. ఏముండాలమ్మా, ఏముండాలా, హృదయం ఎలా ఉండాలంట, ఇక్కడ ఎలా ఉంది వారికి, ఎలా ఉంది అక్కడ 25 వచనంలో ఏమనుంది, 24-25 ఇంగ్లీష్లో స్లో ఆఫ్ హార్ట్. అయితే మనం సమర్పించుకోవాలంటే దానికి యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం ఏమై ఉంటుంది, స్లో ఆఫ్ హార్ట్కి ఏమై ఉండొచ్చు చెప్పండి. అక్కడ ఉంది కదా, మన హృదయము ఆయన మార్గంలో మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయము మండుచుండలేదా అని. ఎన్నో వచనంలో ఉందామన్న చదవండి. లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా. మన హృదయం మనతో 32వ వచనం చదవండి. ఇంగ్లీష్ ఏమనుంది ఆ మాట, ఇక్కడ స్లో ఆఫ్ హార్ట్ అని ఉంది. రెండవది దానికి వ్యతిరేకపరమైన పదం ఏంటి, బోర్నింగ్ హార్ట్ అంటే లోపలే ఉండాలంట. ఉదాహరణ మన హృదయమే బలిపీఠం అనుకోండి, ఏమో బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచుండేవాళ్ళు. అంటే ఆశ, దేని కొరకు ఆశ, ప్రభు కొరకు ఆశ. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రభుని విడిచిపెట్టి శ్రమ కలగగానే విడిచిపెట్టి వెళ్ళిపోతూ వచ్చారు. అమ్మాయికి యెరూషలేములో శ్రమలు ఉన్నాయి. యెరూషలేములో క్రైస్తవులు ప్రభుని వెంబడించిన వారందరినీ ఏదో హింస పెడుతూ వస్తున్నారు. ప్రభును సిలువేయబడిన అంటే సిలువేసిన తర్వాత 3వ రోజు ఏం చేస్తారు, తెల్లవారు చీకటి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అమ్మాయికి వెళ్ళిపోతున్నారు అంటే చల్లారిపోతూ వచ్చారు. ఏదో సమస్య, ఏదో కష్టం, ఏదో ఇబ్బంది, ఏదో నింద, ఏదో అవమానం కలగగానే ఏం చేస్తారంటే ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ వస్తున్నారు. అప్పుడు స్లో. అందుకే మందమతులారా అన్నారు. మందమతులు ప్రభువుకు వారి జీవితాలను సమర్పించుకోలేరు. ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు వారిని వెంబడించి ఏం చేస్తూ వచ్చాడంటే మండిస్తూ వచ్చాడు. అందుకనే నిత్యము సహవాసం. కొందరు మానుకొనిచున్నట్లుగా సమాజంగా కూడా మానక అని చెప్తుంది. అందుకే కాబట్టి మనం మానకూడదు, దేవునిలో మానకూడదు. దేవునిలో సహవాసంలో దేవుని వాక్యము ద్వారా ఆయన స్వరం వినడం ద్వారా మన హృదయాలు మండుతూ వస్తాయి. అంటే ఫైర్ ఇన్ ద హార్ట్, that those who have fire in the heart, they will surrender themselves unto the Lord. Then only they will lead a victorious life. కాబట్టి ఎవరు విజయవంతమైన జీవితం జీవించగలరు, జయ జీవితం ఎవరు జీవించగలరు అంటే సమర్పించుకున్నటువంటి వారు. సమర్పించుకోవాలంటే ఏం కలిగి ఉండాలా, సమర్పించుకోవాలంటే హృదయమే ఎప్పుడు కూడా హృదయంలో ఆశ, మంట, దేవుని కొరకై
ఆ తృష్ణ ఆస్త మండే వారంగా ఉండాలి. అట్లా మండకపోతే దేవునికి మనము జీవితాలను మనము సమర్పించుకోలేం, సరెండర్ కాలేం. కాబట్టి ఎవరు సరెండర్ అవుతూ వస్తారో, ఎవరు జీవితాలు సమర్పించుకుంటూ వస్తారో అటువంటి వారు జయ జీవితం కలిగిన వారు, అటు జయ జీవితం కలిగిన వారు పరదేశంలోకి వెళ్ళేవారుగా ఉంటారు. సరేనా? 4వది చివరిగా ఇంకొక మాట చూద్దాం. చూడండి 4వ సంగతి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. 38 ఏండ్ల నుండి వ్యాధిగల మనుషుడు ఒకడు ఉండెను. ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగుగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఏం పాఠమో సమర్పించుకోవాలి అంటే, మనం అర్పించుకోవాలంటే, సరెండర్ అవ్వాలంటే దేవునికి మనకు ఉండవలసిన లక్షణం ఏంటంట? పేషెన్స్. ఎంతకాలం అక్కడ ఎదురు చూస్తూ వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడిగా వచ్చాడు. అయితే తండ్రి అయిన దేవుడు ఆయన పంపించే దేవదూత నీరు కదిలించడం దాని కొరకు ఎదురు చూస్తూ వస్తున్నాడు. పేషెన్స్. ఎన్ని సంవత్సరాలు? మనం అబ్రహాం గురించి మాట్లాడతాం. అబ్రహాం 25 సంవత్సరాలు. ఈయన ఇంకా 13 సంవత్సరాలు ఎక్కువ కాలము ప్రభు కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. అబ్రహాం 20 సంవత్సరాలు. అబ్రహాం అంటాం. 100 ఏళ్ళ వరకు కనిపెట్టుకున్నాడు. 100 ఏళ్ళు ఆయనకంటే ఇతని పేరు రాయాల. ఈయన 38 సంవత్సరాలు కనిపెట్టుకుంటూ వచ్చాడు. బట్ తండ్రి అయిన దేవదూతను పంపించి ఏం చేస్తూ వచ్చాడు అంటే, నీళ్ళు కదిలించి దాని కొరకై కనిపెట్టుకుంటూ వచ్చాడు. అంటే అక్కడే తన జీవితాన్ని సమర్పించేసుకుంటూ వచ్చి దేవుని కొరకాయ, దేవుని యొక్క కదిలింపు కొరకాయ, మూమెంట్ కొరకాయ ఏం చేస్తూ వచ్చాడంటే, బెతస్దా కోనేటి దగ్గర ఆ రోగి కనిపెట్టుకుంటూ వచ్చాడు. కాబట్టి ఏం చేస్తాడంటే, పేషెన్స్ అవసరం. మనం సమర్పించుకోవాలంటే ఏం అవసరం అంట? సమర్పించుకున్న వారి యొక్క లక్షణం ఏంటంటే, బేస్ ఏంటంటే పేషెన్స్. మన జీవితాలు సమర్పించుకోవాలని మనం అబ్రహాం అనుకున్నాం కదా. అబ్రహాం గురించి ఏం చెప్పబడుతుంది? 4:18 రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. మనకు తెలుసు కదండి, అబ్రహాం దేవునికి తన జీవితాన్ని ఎంతగా సమర్పించుకుంటూ వచ్చాడు. ఎంతగా సమర్పించుకుంటూ వచ్చాడంటే, కుమారుని అడిగినప్పుడు వెంటనే అర్పిస్తూ వచ్చాడు. తన ఇష్టం, తన చిత్తం త్రోసివేసి దేవునికి సమర్పించుకుంటూ వచ్చాడు. అట్లా సమర్పించుకోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని పైన 25 సంవత్సరాలు దేవుని యొక్క కార్యాల కొరకాయ ఓపికతో ఎదురు చూసినటువంటి వ్యక్తి. ఎవరు దేవుని కార్యాల కొరకాయ ఓపికతో ఎదురు చూస్తూ వస్తారో అటువంటి వారు నేర్చుకోగలరు తన జీవితాలు సమర్పించుకోవడము. అటు బెతస్దాలో కోనేటి వద్ద ఉన్నటువంటి ఆ వ్యక్తి 38 సంవత్సరాలు దేవుని కార్యముల కొరకాయ ఎదురు చూస్తూ వచ్చాడు. అబ్రహాం తన జీవితంలో 25 సంవత్సరాలు దేవుని కార్యముల కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. కనుకనే అబ్రహాం తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటూ వచ్చాడు. అబ్రహాము జయ జీవితం కలిగినటువంటి వాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సి, తోమా జయ జీవితం కలిగినటువంటి వాడు. తోమా నమ్ముతూ వచ్చాడు. ముందు నమ్మకపోయిన తర్వాత నమ్మిక నేర్చుకుంటూ వచ్చాడు, విశ్వాసం నేర్చుకుంటూ వచ్చాడు. తర్వాత మరి జక్కయ్య నేర్చుకుంటూ వచ్చాడు, విధేయత నేర్చుకుంటూ వచ్చాడు. తన జీవితం ఏం చేస్తూ వచ్చాయంటే, మరి లోకాన్ని
ధనాన్ని, ఆశలన్నీ విసర్జించి ప్రభుకు లోబడ్డము, సరెండర్ అవ్వడం నేర్చుకుంటూ వచ్చాడు. తర్వాత ఈ అమ్మాయికి వెళ్తున్నటువంటి ఇది బహుశా కేఫా అని ఉంది కదా, కేఫానేనా, ఎవరు కదా, క్లయోఫా ఆయన బహుశా ఆయన భార్య అయ్యి ఉండొచ్చు, ఇరువురు అని ఉంది. క్లయోఫా ఇరువురు ఆ దినమందే యెరూషలేము నుంచి అమ్మాయికి వెళ్ళుచుండగా క్లయోఫా ఇంకొకరి పేరు చెప్పలేదు కానీ బహుశా ఆయన భార్య అయి ఉండొచ్చు. వారు చల్లారిపోయినటువంటి జీవితాల్లో ప్రభు వారిని సంధించి వచ్చినప్పుడు, ప్రభు వారితో కూడా నడుస్తూ వచ్చినప్పుడు వారు హృదయాలు మండిన కారణం చేత తిరిగి వారి జీవితాలు వెళ్ళిపోయినటువంటి వారు చివరి 48, 49, 50 వచనాలు కనుక మనం చూస్తూ వచ్చే 24వ అధ్యాయంలో వారు తిరిగి యెరూషలేముకు వస్తారు. ఇంకా పరిస్థితులు మారలేదు, అక్కడ హింస జరుగుతుంది. ఆయన తిరిగి మనం యెరూషలేముకి వచ్చినట్టుగా మనం చూస్తూ వస్తాం. జీవితాలు ప్రాణం పోయినా పర్వాలేదు, మేము వెళ్తాం, తిరిగి యెరూషలేముకి వెళ్తామని వచ్చారు. చూడండి 24వ అధ్యాయంలో, యోహాను సువార్త 24వ అధ్యాయం, క్షమించాలి, లూకా సువార్త 24వ అధ్యాయం 52వ వచనం. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఏం పరిస్థితులు ఏమైనా మారినాయి అక్కడ? హింస ఏమైనా మారింది అక్కడ? ఇబ్బందులు ఏమైనా మారినాయి అక్కడ? లేదు. హృదయం చల్లారినప్పుడేమో పారిపోతూ వస్తున్నారు, హృదయం మండుతూ వచ్చినప్పుడేమో తిరిగి శ్రమలైనా కష్టమైన ఓచుకున్న దాని కొరకు జీవితాలు సమర్పించుకొని యెరూషలేమునకు వచ్చారు. 4వదిగా కనిపెట్టుకుంటా ఓపిక, సహనము. కాబట్టి ప్రభు కార్యముల కొరకాయ ఎవరు ప్రభు కార్యాలను నిరీక్షిస్తూ వస్తారో, ఎవరు ప్రభు కార్యాలను ఓపికతో ఎదురు చూస్తూ వస్తారో అటువంటి వారు తమ జీవితాలను సమర్పించుకోగలరు. వారే జయించువారు. దే విల్ బికమ్ విక్టర్స్. విక్టర్ అంటే విజయుడు, జయ జీవితం కలిగినటువంటి వారు. చాలామంది పేర్లు పెట్టుకుంటారు. ఏమైనా పేరు పెట్టుకుంటారు? విక్టర్ అంటారు. విక్టర్ అంటే అర్థం ఏంటి? విక్ట్, విఐసి లాటిన్ రూట్. విఐసి అనేది లాటిన్ పదం. విఐసిటి విక్ట్ అన్నా విఐసి అన్నా. వివో అని ఫోన్ ఉంది కదమ్మా, వివో అని ఫోన్, విఐవి అన్నా విఐసి అన్నా లాటిన్ పదం ఏది? విఐవిఓ. వివో అంటే విక్టర్ అని అర్థం, జయము అని అర్థం. విఐసి కన్విక్ట్ అంటే ఒప్పింపచేయడు, జయించడం. ఇప్పుడు యోహాను అన్న ఒక మాట మీద లేడు, భిన్నంగా ఉన్నాడు, నేను ఆయన కన్విక్ట్ చేస్తున్నానంటే అర్థం ఏంటి? విక్ట్ అంటే జయిస్తున్నాను. ఆయన యొక్క ఆలోచన విధానం నా ఆలోచనలోకి తెచ్చుకున్నాను, నేను ఆయన కన్విక్ట్ చేస్తున్నాను. కన్ అంటే టుగెదర్ అని అర్థం. కాబట్టి ఏమంటాం, ఏం మాట్లాడుకున్నా చివరిది పేషెన్స్. అటువంటి వారే విక్టర్, అటువంటి వారే జయ జీవితం కలిగిన వారు. 4 సంగతులు నేర్చుకుంటాం. 4 గురించి చూస్తూ వచ్చాం. 4వ సంగతిగా పితస్తా కోనేరు తగినటువంటి వ్యక్తి 38 సంవత్సరాలు కనిపెట్టుకుంటూ వచ్చాడు. ఓర్పు, సహనం కలిగిన వాడు. అబ్రహాము 20 సంవత్సరాలు దేవుని కార్యముల కొరకే కనిపెట్టుకుంటూ వచ్చాడు. కాబట్టి ఎంత కాలమైనా కూడా మనం దేవుని కార్యముల కొరకు ఏం చేయాలంట? కనిపెట్టుకునే వారంగా ఉండాలి. దేవుని కార్యములు కనిపెట్టుకునే వారంగా ఉండాలి. ఇటువంటి వారు జయ జీవితం కలిగిన వారు. ఇటువంటి వారు జీవితాలను దేవునికి అర్పించుకునేటువంటి వారు. అటువంటి వారే జయ జీవితం కలిగిన వారే పరదైస్సులో నుండి జీవ వృక్షముల ఫలమును భుజించేవారు. దేవుడి మాటలను దీవించునుగాక. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. జయ జీవితము కలిగి ఉండాలంటే ఏం కలిగి ఉండాలా? జయ జీవితం కలిగి ఉండాలంటే ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. జయ జీవితం కలిగి ఉండాలంటే సాత్వికం కలిగి ఉండాలి, మోషే వలె. జయ జీవితం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. జయ జీవితం కలిగి ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి. జయ జీవితం కలిగి ఉండాలి, జీవితాలను సమర్పించుకోవాలి సజీవ యాగముగా. అలా జీవితాలు సజీవ యాగంగా సమర్పించుకోవాలంటే ఎటువంటి అనుభవం కలిగి ఉండాలా? మొట్టమొదట విశ్వాసం కలిగి ఉండాలి. రెండవది ఏం కలిగి ఉండాలంట? లోకాన్ని జయించే వారంగా ఉండాలి. మూడవది హృదయం మండేవారు, ఆశతో ప్రభు కొరకే ఆశతో మండేవారంగా ఉండాలి. మొదటి వారు ఏమవుతారంట? చివరికి అంత్యదినాల్లో మొదటి వారు ఏమవుతారమ్మా? కడపడి వాళ్ళు అవుతారు. అంటే మొదటి వారు కడపడి వారు అయ్యారంటే అర్థం ఏంటి? మొదటి వారు కడపడి వారు అయ్యారంటే అర్థం ఏంటి బ్రదర్? ఆశలో మంటలు ఏమైపోయిందంట? ఆరిపోతూ వచ్చాడు. అది కడపడి వారు అవ్వడం అంటే ప్రభు కొరకే నిత్యం బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచున్న రీతిగా మనం ప్రభు కొరకే మండేవారు. పరిస్థితులు ఎట్లా ఉన్నా మండేవారంగా ఉండాలి. ప్రభు కార్యముల కొరకే కనిపెట్టుకునే వారంగా ఉండాలి. 25 సంవత్సరాల 38 సంవత్సరాల మనం మరణ పర్యంతం లేదా ప్రభు వచ్చే పర్యంతం ప్రభు కార్యముల కొరకే మన జీవితాల్లో మనం ఓపికతో కనిపెట్టుకునే వారమైనట్లయితే
అది మనల్ని ఏం చేస్తే ప్రభు కొరకు సమర్పించుకునే వారంగా సజీవయాగముగా మన జీవితంలో దేవునికి సమర్పించుకుందాము గాక. అలాగూ సమర్పించుకొని జయ జీవితము కలిగిన వారమై నిత్య రాజ్యములో ప్రవేశించదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. సహోదరులో ఒకరు ప్రార్థన చేయండి.